నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. నిన్న జరిగిన మహానాడు సమావేశంలో అయితే చంద్రబాబు గారు చెప్పారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోయినా 2029 ఎన్నికల్లో టీడీపీ తరపున 33% టికెట్స్ అయితే కేటాయిస్తామని చెప్పారు. దీనిపైన మరింత వివరణ ఇవ్వగలరా? ఇప్పుడు మొన్న పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉందో బిల్లు రకరకాల కారణాలతోటి రకరకాల అభ్యంతరాలతోటి అది వీగిపోతూ వచ్చింది. మొన్న పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు దానికి అడ్డుకున్నాయి. అయితే చిత్తశుద్ధి ఉన్న రాజకీయ పార్టీలు ఏం చేయాలంటే వాళ్ళు అమలు చేయొచ్చు కదా, దానికి అభ్యంతరం ఉంటుంది. ఇప్పుడు మీరు మీ పార్టీ తరఫున మీరు అవకాశం కల్పిస్తారంటే ఎవరు అడ్డుకోలేరు కదా. దాన్ని ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు నిన్న మహానాడు వేదికగా దాన్ని ప్రతిపాదించారు. దానికి ఆ తీర్మానాన్ని అందరూ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి అనేటువంటి దాన్ని మరొకసారి నిరూపించారు. ఎందుకంటే ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు, ఆయన మహిళల్ని నా తెలుగుంటి ఆడబడుచులారా ఆడబిడ్డలారా అని చెప్పి సంబోధించేవాడే ఏ వేదిక మీద నుంచి అయినా సరే. ఆయన మహిళల పట్ల బాధ్యతతో గౌరవంతో వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించాడు. 1986 మే నెల నుంచి మే నెల ముందు జరిగిన వివాహాలు అప్పటి నుంచి జరిగిన అందరికీ కూడా ఈ ఆస్తిలో హక్కు లభిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అదే లైన్లో నడుస్తుంది. ఆ పార్టీ ఆత్మ ఏంటంటే ఏదైతే ఉందో ఆ ఆశయాలు ఏమైతే ఉన్నాయో సంస్కరణలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇవాళకి కూడా అనుసరిస్తూ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అర్థమవుతుంది. నిన్న మొదటి రోజు మహానాడు, అసలు ఈ వర్చువల్ మహానాడు అనేటువంటిదే ఒక వినూత్నం. తెలుగుదేశం పార్టీ అసలు మహానాడు పెట్టడమే రామారావు గారు పెట్టినప్పుడు దేశం అంతా చర్చించుకున్నారు. ఆ ప్రాంగణాల పేర్లు కానీ కాకతీయ నగరు, ఇలాగ శాతవాహన నగరం, కాకతీయ ఇలాగా ఏ పేర్లు అయితే అవే మహానాడు పేరునే విచిత్రంగా దేశం అంతా. 83లో ఆయన ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన మహానాడులో ఈ దేశంలోని ప్రముఖ నాయకులందరూ కాంగ్రెస్ వినా అందరూ వచ్చారు. లెఫ్ట్ రైట్ అంటే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ కూడా ఒకే వేదిక మీద ఆశయం లేని అరుదైన సందర్భం ఎన్టీ రామారావు గారు వల్ల సాధ్యమైంది. అందుకని ఆయన అనితర సాధ్యుడు అంటారు ఎన్టీ రామారావు గారు. అర్థమైందండి. అలాగే అసాధ్య సాధకుడు కూడా. కొన్ని విషయాల్లో ఆయన ప్రయత్నం సంకల్పం ఎప్పుడు కూడా సత్సంకల్పం అవ్వటం వల్ల ఫలించింది, దాన్ని సాధించగలిగేవాడని. ఎలాగంటే ఆయన 83లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 84లో ఆయన పదవీచ్యుతుడయ్యాడు. రామ్లాల్ అనే ఒక గవర్నర్ అక్రమంగా బర్తరఫ్ చేశాడు. నాదెండ్ల భాస్కరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ ప్రోద్బలంతో. అయితే ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి ఆయన్ని 4 రోజుల పాటు రాష్ట్రం రావణ కష్టం అయిపోయిందండి. ఆంధ్రప్రదేశే కాదు, చుట్టుపక్కల తమిళనాడు, కర్ణాటక తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిరసన వ్యక్తం చేశారు. రామారావు గారిని ఆయన పదవీచ్యుతుడైనప్పుడు అనంతపురంలో అదే రోజు సాయంత్రం 5 చనిపోయారు పోలీసు కాల్పుల్లో. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందండి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడన్నా కదిలిపోయినాయి. రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించారు. కరెక్ట్గా 4 రోజుల్లో 30 రోజుల్లో తిరిగి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కూర్చుంటారు. ఇది చాలా అరుదైన విషయం. అప్పుడున్న కేంద్ర పాలకులు కూడా పొరపాటు చేసినా వెంటనే సరిదిద్దుకున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాల అంటే అప్పుడున్న నాయకులు రాజకీయాలు పార్టీలు వేరైనా విజ్ఞత కలిగి ఉండేవారు. ఆవిడ కూడా సంస్కారవంతంగా ఆలోచించి మనం తప్పు చేసామనుకున్నాం, తప్పుడు సరి చేసుకున్నారు. తదనంతరం జరిగిన ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. తర్వాత వచ్చిన ఎన్నికల్లో దేశం అంతా సానుభూతి వరదలో కొట్టుకుపోయింది ఇందిరాగాంధీ గారి చావు వల్ల. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ మిత్రపక్షాలు గెలిచినాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఇది రికార్డ్ అండి. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి అరుదైన గౌరవం లభించలేదు, ఆ రికార్డు లేదు. వాళ్ళని 4 దశాబ్దాలు దాటిన పార్టీ ఆవిర్భవించి రామారావు గారు ఏ క్షణాన ఆ జెండా రూపకల్పన చేసాడో, ఏ ముహూర్తాన్ని పార్టీని పెట్టాడో ఇవాళకి కూడా జెండా రెపరెపలాడుతూ ఉంది. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు
తమ సానుకూలత, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పోటపడుతూ వచ్చింది. రాజ్యాధికారంలో వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఇస్తూ వచ్చింది. ఇవాళ అయితే అధికారికంగా తెలుగుదేశం పార్టీ 33% మహిళలకి రేపు స్థానిక సంస్థల నుంచే మొదలు పెడతారు. ఇది ఆదర్శవంతమైన నిర్ణయం. దేశమంతా కూడా, దేశానికి ఒక సందేశం ఇది. లోకేష్ గారు ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు, వెల్ డన్ లోకేష్ గారు అని ప్రతి వాళ్ళు ప్రశంసిస్తున్నారు. ఇక్కడ ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత మొట్టమొదటి మహానాడులోని సంచలనాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన అందరూ కూడా అభినందించాలి. లాంగ్ లివ్ టీడీపీ, లాంగ్ లివ్ లోకేష్ గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరం కూడా నినదించాలి. అలాగే ఎన్టీ రామారావు గారికి ఆయన జయంతి సందర్భంగా ఆయన జోహార్లు అర్పిస్తూ, ఆయన స్మృతులు తలుచుకుంటూ స్మృత్యంజలి ఘటిస్తూ. అయితే నిన్న సమావేశంలోనే చంద్రబాబు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. వేట కొడవల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న చంద్రబాబు గారి మాటల్లో అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కసి పట్టుదల స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం, సంస్కరణలో ఐటీ విప్లవం, సాంకేతిక విప్లవం, దాని నుంచి ఆనాడు ఐటీ అయితే వాళ్ళ క్వాంటము. ఏమండి, సంక్షేమం, సంస్కరణ అనేటువంటి నిరంతర ప్రవాహం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ విధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ది అప్పట్లో బాంబులు, కత్తులు, ఇప్పుడు గొడ్డల్లో. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు ఆయన. బాలయ్య గారు డైలాగ్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వెరైటీగా నిన్నంతా కూడా మరి అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళ విధానం ఏంటి? నకిలీ మద్యం అమ్ముకోవడం, దోపిడీ చేయటం, సర్వేరాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, లేకపోతే అతను ఒక్కడే కూర్చోవటం, మిగతా వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టడం. నాయకులు మంత్రులైనా నాయకులైనా ఎవరైనా సరే దగ్గరలో దరిదాపుల్లో కూర్చోను. వీళ్ళు కంప్లీట్గా వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడి సార్ తోటి వెళ్ళటం. అంటే సాధారణ కార్యకర్త కూడా ఒక హోదా, గౌరవం ఇస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమో కొడాలు నాని వాళ్ళ చేత బూట్లు నాకించుకుని వాళ్ళ చేత మురిగెత్తాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. ఓకే, థ్యాంక్ యూ సార్.